హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వన్ పీస్ ఒక్క ముక్క ఎక్కడ విన్నా ఈ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుతున్నారు. ఎప్పుడో రివ్యూ చేయాలి కానీ చేయలేకపోయాను. సరే వదిలేద్దాం అనుకున్నా. మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అయితే బ్రో వన్ పీస్ రివ్యూ చేయమని అయితే అడిగారు. మొత్తానికి సిరీస్ కంప్లీట్ చేశాను. రోజుకి ఒక్క ఎపిసోడ్ చూసుకుంటూ వచ్చాను. మీరు ఆల్రెడీ వేరే దగ్గర రివ్యూ చూసే ఉంటారు, కానీ మన స్టైల్లో మనం మాట్లాడుకుందాం. మీకు సింపుల్ గా అర్థమయ్యేట్లు చెప్తాను. ఈ వన్ పీస్ అంటే ఒక్క ముక్క వెబ్ సిరీస్ గురించి నాకు ఒక్క ముక్క కూడా తెలియదు. సరే అని గూగుల్ తెల్లని అడిగితే కొన్ని ముక్కలు అయితే తెలిసాయి. ఆల్రెడీ ఎంత ఫేమస్ కాకపోతే 1075 ఎపిసోడ్లు అయితే వస్తాయి. మరి అన్ని ఎపిసోడ్స్ ఉన్న యానిమీని లైవ్ యాక్షన్ గా వెబ్ సిరీస్ గా తీయాలంటే మాటలు కాదు అసలు. ఈ వెబ్ సిరీస్ ని చూడాలంటే మీరు 7.5 గంటల టైం అయితే స్పెండ్ చేయాలి. టోటల్ 8 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. కంటిన్యూస్ గా చూడడం కూడా కష్టం. మరి ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసాక నాకైతే బాగుంది గైస్. మరి చాలా బాగుంది అని నేను ఎందుకు చెప్పలేదంటే, ఈ వన్ పీస్ యానిమీ ఎపిసోడ్స్ ని ఒక్కటి కాదు కదా, ఒక్క ముక్క కూడా చూడలేదు. అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి పెద్దగా తెలియదు. దానివల్ల ఏమో అలా అనిపించింది. అయితే తెలియని నాకే నచ్చిందంటే కొంచెం తెలిసిన మీకైతే ఇంకా సూపర్గా అనిపిస్తుంది. మరి నాకేమనిపించిందో ఈ వన్ పీస్ వెబ్ సిరీస్ గురించి కొన్ని ముక్కలు అయితే మీకు చెప్తాను. ఈ సిరీస్లో ఎక్కడ మసాలా సీన్లు అయితే ఏమీ లేవు, కానీ ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఒక దగ్గర ఒక మగాడిని బ్యాక్ సైడ్ నుండి బట్టలు లేకుండా చూపించారు. 5 సెకండ్లు అయితే ఉంటుంది. మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇది ఇంకా సీజన్ 1 పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు, మధ్యలో ఆపేశారు. సీజన్ 2లో మరిన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ అనమాట. మీరైతే వీడియో చూసేయచ్చు. మరి హీరో టీమ్ జర్నీ ఎలా సాగింది, ఎలా అడ్వెంచరస్ గా సాగింది, ప్లస్లు మైనస్లు అన్ని గురించి కూడా మాట్లాడదాం. నాకైతే ఇది పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీకి మోడర్న్ వెర్షన్ లో అనిపించింది. సరే, ప్లాట్ ఏంటంటే వన్ పీస్ అంటే ఒక నిధి. దాని గురించి ప్రపంచంలో ఒక్కడికే తెలుస్తుంది. అతని పేరే గోల్డ్ రోజర్. సముద్రపు దొంగల రారాజు అని అతన్ని అయితే పిలుస్తారు. కానీ అతన్ని అయితే పట్టుకుంటారు. ఆ వన్ పీస్ నిధి ఎక్కడుందో అని అడిగితే చెప్పడు. అడిగితే ఏమంటాడో తెలుసా? బాబు ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. సముద్రంలో ఎక్కడైనా ఉండొచ్చు, వెతకండి అని సమాధానం అయితే ఇస్తాడు. దాంతో అతన్ని చంపేస్తారు. ఆ నిధి గురించి ఎన్నో ఏళ్ళుగా సముద్రపు దొంగలు రాజులు వెతికినా దొరకదు. తెలిసినవాడు చచ్చాడు. కట్ చేస్తే మన హీరో మంకీ డు లుఫీ చాలా హుషారుగా ఉండే కుర్రాడు. చిన్నప్పుడు గమ్ ఫ్రూట్ తినడం వల్ల అతని ఒళ్ళు చర్మం సాగుతూ ఉంటది. అదే అతనికి స్పెషల్. మన హీరోకి సముద్రపు దొంగలందరికీ రాజు అవ్వాలనే కోరిక. ఆ వన్ పీస్ నిధిని కూడా కనిపెట్టాలి అని అనుకుంటాడు. దానికోసం ఒక 10 మంది, ఒక ఓడ, ఒక మ్యాప్ అయితే అతనికి కావాలి. కానీ ఆ వన్ పీస్ నిధిని కనిపెట్టడం అంత ఈజీ అయితే కాదు. దారిలో ఎన్నో సాహసాలు అయితే చేయాలి. శత్రువులు కూడా ఉంటారు. మరి హీరో గారి డ్రీమ్ తీరిందా? ఆ నిధిని కనిపెట్టాడా? దారిలో తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయి? మిత్రులు ఎంతమంది అయ్యారు, శత్రువులు ఎంతమంది? ఇంతకీ ఆ నిధి ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ని మీరు చూడాల్సిందే. అయితే మొత్తం వెబ్ సిరీస్ అయిపోయాక ఆ నిధి అయితే ఇంకా కనిపెట్టలేదు. సీజన్ 2లో అయితే వస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ అన్ని పక్కన పెడితే హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అతని స్టైలు, బాడీ లాంగ్వేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హుషారు, దీన్ని నమ్మ జీవితం ఎవడైతే నాకేంటి తగ్గేదేలే అన్న యాటిట్యూడ్ అన్నీ బాగా నచ్చాయి. వెబ్ సిరీస్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది హీరోకి. మా అమ్మ ఇంట్లో వేస్తుంటుంది జానకి కలగనలేదన్న సీరియల్. అందులో హీరోకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఈ వెబ్ సిరీస్లో హీరోకి కూడా అతనే చెప్పాడు. చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందనమాట. హీరో గురించి ఫ్లాష్ బ్యాక్లో చిన్న చిన్న బిట్స్, తన తండ్రితో ఎమోషనల్ సీన్స్, తండ్రి ఒక క్యాప్ ఇస్తాడు, దానికి ఏమైనా తట్టుకోలేడు, అవన్నీ ఎమోషనల్గా చాలా బాగా చూపించారు. ఇంకా హీరోకి కొంతమంది అయితే ఫ్రెండ్స్ అయితే అవుతారు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క గోల్ ఉంటుంది. వారి ఫ్లాష్ బ్యాక్లో బిట్స్ కూడా చూపిస్తారు. ఇంకా క్లౌన్ క్యారెక్టర్ అండి, వీడొక తింగర్ దొంగ. ఆడితో ఫన్నీగా ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ని అయితే ఆడే టోటల్గా డామినేట్ చేశాడు. గద్దముక్కు విలన్ కూడా బాగానే చేశాడు. తర్వాత విజువల్స్ అండి, ఎక్కువ కలర్ ఏం పెట్టకుండా చాలా న్యాచురల్గా హాలీవుడ్ ఫిల్మ్స్కి ఏం మాత్రం తగ్గకుండా తీశారు. బీజిఎం అయితే ఎక్సలెంట్గా ఉంది. 2 ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో 3-4 ఎపిసోడ్స్ అయితే కొంచెం డౌన్ అయ్యాయి అనే ఫీలింగ్ అయితే కలిగింది. మిగతా ఎపిసోడ్స్ అయితే అన్నీ బాగున్నాయి. కాకపోతే వన్ పీస్ యానిమే గురించి తెలియని వాళ్ళకి మాత్రం గందరగోళంలా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆడేవాడు ఈడేవాడు అని తెలుసుకోవడానికి, అర్థం అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ ఓవరాల్గా మాత్రం ఫుల్ సాటిస్ఫై ఇచ్చింది. హీరో టీం సముద్రంలోకి వెళ్ళడం, అడ్వెంచరస్గా చేసే సాహసాలు, చాలా సముద్రం దొంగలు కూడా వస్తారు. వాళ్ళందరినీ ఎదుర్కొంటూ ముందుకైతే వెళ్తారు. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ అయితే చాలా అడ్వెంచరస్గా సాగింది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. మరి ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, జై హింద్.